ఈ కథ గీత అనే అమ్మాయికి సంబంధించినది. ఆమె కథ ఒక నాటక బృందంలో ఎన్నో ఏళ్ల నుండి ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. అయితే తన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. అలా ఒక రోజు గ్రామంలో ఉన్న ప్రదర్శన పూర్తి చేసి తమ ఇళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్న సమయంలో ఆ నాటకాన్ని స్పాన్సర్ చేసిన వారు అందరికీ కూడా మూమెంటోస్ ఇచ్చి సత్కరిస్తారు. అదే విధంగా రాత్రికి మంచి పార్టీ ఉందని చెప్పి వారందరినీ ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వారంతా కూడా కలిసి ఒక మంచి రెస్టారెంట్ కి భోజనం చేయడానికి వెళ్తారు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచిగా తింటూ తాగుతూ సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆ సమయంలో గీత కూడా వారితో పాటు కలిసి మందు తాగుతుంది. అలా చాలాసేపు సమయాన్ని గడిపిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ గదిలో పడుకోవడానికి వెళ్లిపోతుంటారు. అదే సమయంలో తాగిన మత్తులో గీత తన బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటుంది. ఆ తర్వాత నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్లిపోతుంది. అయితే తాగిన మత్తులో తనకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. ఇక మరుసటి రోజు తన విషయంలో ఏదో తప్పు జరిగిందని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే అదే విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్ తో చెప్పినప్పుడు ఆ పని చేసింది ఎవరై ఉంటారని చాలా కోపంగా ఉంటాడు. అయితే ఇది ఖచ్చితంగా తమ బృందంలో ఉన్న ఎవరో ఒకరు చేసి ఉంటారని గీత బాయ్ ఫ్రెండ్ అనుమానపడతాడు. దానికోసం పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక దగ్గరికి చేరుస్తాడు. ఆ తర్వాత వారంతా కలిసి ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తి మాత్రం ఆ మీటింగ్ కి అస్సలు రాడు. దాంతో తన అనుమానం నిజమవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.